సార్ ఏ ప్రశ్న కావాలండి? బిఎస్ఎస్ లో 320, 365, 61 విభాగాలు మరియు 1984 ఏపీపీ చట్టంలో 4 విభాగాల కింద క్రిమినల్ కేసు నెంబర్ 135/2024 ప్రకారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైల్ దహనం సంఘటనపై తిరుపతిలోని సిఐడి ఆర్ఓ ప్రస్తుతం దర్యాప్తు నిర్వహిస్తున్న విషయం వాస్తవం. నిందితులపై ప్రాథమిక ఆధారాల ప్రకారం కేసు నమోదైంది. నిందితులు కలిసి కుట్రపని నేరానికి పాల్పడ్డారు. 30/12/2024 తేదీన మదనపల్లిలోని ఆర్టీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అయిన గవర్నమెంట్ కేసును ఏవన్గా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడమైంది. కేసు దర్యాప్తులో ఉంది. మీకోసం అధ్యక్ష, ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసులో సిఐడి నిందితులపై చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదించనుంది. సార్ ఏ ప్రశ్న కావాలండి? బిఎస్ఎస్ లో 320, 365, 61 విభాగాలు మరియు 1984 ఏపీపీ చట్టంలో 4 విభాగాల కింద క్రిమినల్ కేసు నెంబర్ 135/2024 ప్రకారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైల్ దహనం సంఘటనపై తిరుపతిలోని సిఐడి ఆర్ఓ ప్రస్తుతం దర్యాప్తు నిర్వహిస్తున్న విషయం వాస్తవం. నిందితులపై ప్రాథమిక ఆధారాల ప్రకారం కేసు నమోదైంది. నిందితులు కలిసి కుట్రపని నేరానికి పాల్పడ్డారు. 30/12/2024 తేదీన మదనపల్లిలోని ఆర్టీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అయిన గవర్నమెంట్ కేసును ఏవన్గా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడమైంది. కేసు దర్యాప్తులో ఉంది. మీకోసం అధ్యక్ష, ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసులో సిఐడి నిందితులపై చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదించనుంది. సార్ ఏ ప్రశ్న కావాలండి? బిఎస్ఎస్ లో 320, 365, 61 విభాగాలు మరియు 1984 ఏపీపీ చట్టంలో 4 విభాగాల కింద క్రిమినల్ కేసు నెంబర్ 135/2024 ప్రకారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైల్ దహనం సంఘటనపై తిరుపతిలోని సిఐడి ఆర్ఓ ప్రస్తుతం దర్యాప్తు నిర్వహిస్తున్న విషయం వాస్తవం. నిందితులపై ప్రాథమిక ఆధారాల ప్రకారం కేసు నమోదైంది. నిందితులు కలిసి కుట్రపని నేరానికి పాల్పడ్డారు. 30/12/2024 తేదీన మదనపల్లిలోని ఆర్టీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అయిన గవర్నమెంట్ కేసును ఏవన్గా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడమైంది. కేసు దర్యాప్తులో ఉంది. మీకోసం అధ్యక్ష, ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసులో సిఐడి నిందితులపై చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదించనుంది. ఏవైతే ఈ స్కామ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష. విశాఖపట్నానికి సంబంధించి 2006 సంవత్సరంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. విశాఖపట్నం జరిగిన భూ స్కామ్లన్నింటినీ వాటి మీద వచ్చి ఎంక్వైరీ జరగాలి, వాళ్ళు ఎవరెవరు చేశారని ముందు వేశారు అధ్యక్ష. మళ్ళీ దాన్ని 2004కి తీసుకెళ్ళారు అధ్యక్ష. దాన్ని 2004కి తీసుకెళ్ళారు అధ్యక్ష. 2014 వేసి 2004 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారు అధ్యక్ష. ప్రభుత్వం 19 వరకు ప్రభుత్వం జరిగింది అధ్యక్ష. ఎంక్వైరీ జరిగాయి, ఆ రిపోర్ట్ని బయట పెట్టలేదు అధ్యక్ష. తర్వాత వైసీపీ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. మా ప్రభుత్వంలో దాన్ని మళ్ళీ టైం బౌండ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ దాని మీద వచ్చి మళ్ళీ ఆఫీసులు మార్చి మళ్ళీ దాన్ని ఎంక్వైరీ వేశారు అధ్యక్ష. మా ప్రభుత్వం టైంలో కూడా దాన్ని ఓపెన్ చేయలేదు అధ్యక్ష. నేను ఏ ప్రభుత్వాన్ని ఆపాదించట్లేదు కానీ మీ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వాన్ని కానీ దయచేసి మంత్రి గాని మా ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఇంట్రెస్ట్ దృష్ట్యా రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా ఆ రిపోర్ట్ ఏది ఉందో ఆ సిట్ రిపోర్ట్ని దయచేసి బయటపెట్టండి. మంత్రి గారు మాట్లాడుతున్నా ఎందుకు బదులు తడుకుంటున్నారు? నేను అడిగిందేంటి? నేను పలానా వ్యక్తి చేశారు, పలానా వ్యక్తి చేయలేదు, పలానా పార్టీ వాళ్ళు చేశారు, పలానా పార్టీ వాళ్ళు చేయలేదు, మేము కూడా 5 సంవత్సరాల పరిపాలన మేము కూడా సిట్ని ఓపెన్ చేయలేదనే విషయాన్ని నేను అడ్మిట్ అయిన తర్వాత కూడా వారు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు బదులు తడుకుంటున్నారో మరి ఆయనకి కానీ ఇన్వాల్వ్మెంట్ ఉందేటో మరి నాకైతే తెలియదు. కానీ ఎందుకు ఓపెన్ చేస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి అని నేను అడిగాను. మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్మిషన్ మాటని అడిగాను. దేని గురించి మాట్లాడుతున్నారు? మాట్లాడాలి, టైం తీసుకోవాలనుకుంటే మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు.
మేము మాట్లాడుతున్నప్పుడు వచ్చి ఇవన్నీ మళ్ళీ వెళ్ళిపోతున్నారు మీరంటే ఏ విధంగా వెళ్ళిపోతాం? నేను అడుగుతాను, నేను మంత్రి గారికి ఏం చెప్పాను మీ ద్వారా? నేను ఒకటే అడుగుతున్నాను. మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమండి. మా విశాఖపట్నం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలన్నింటి మీద ఎంక్వైరీ జరుగుతుందని చేసుకోండి. విశాఖపట్నంలోనూ 2014లో వచ్చిన ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం 16లో ఓ సిట్ ఏర్పాటు చేసింది. అక్కడ జరిగిన భూ కుంభకోణాల మీద దాన్ని మళ్ళీ ఒక 6 నెలలు అయిన తర్వాత 2004వ సంవత్సరంకి ఎక్స్టెండ్ చేసింది. ఓకే ఫైన్, అందులో తేడా లేదు. 19 వరకు ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయలేదు. తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వంలో నేను కూడా మంత్రిగా ఉన్నాను. మేము కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలం గడిపాను తప్ప మేము కూడా ఓపెన్ చేయలేకపోయాము. కారణాలు, వేరియస్ కారణాలు. వి అడ్మిట్ అయినప్పటికీ ఇవాళ మళ్ళీ ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ సభలో ఉన్న మీ ద్వారా రెవెన్యూ మంత్రి గారిని కోరుతున్నాను. ఆ సిట్ లో ఉన్న వాస్తవాలన్నీ దయచేసి ఇవాళ కాకపోతే రేపుగా తెలియండు బయట పెట్టండి. ఎవరైతే తప్పులు చేశారో, ఏ రాజకీయ నాయకులు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఏ అధికారులు చేసినా దయచేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి. అది నేను అడుగుతుంది. ఇందులో ఏం తప్పు ఉందా? ఇందులో మీ గురించి, నా గురించి, లేకపోతే ఇంకో సభ్యుడి గురించి, ఇంకో మంత్రి గురించి మాట్లాడామా? అక్కడ ఉన్న విలువైన భూములు, దస్పాల భూములు ఉన్నాయి. దయచేసి ఆలోచన చేసి కార్యక్రమం చేయండి. నేను అడుగుతున్న విషయం అది. దాని గురించి వచ్చి మీరు ఇంకో మాట్లాడుకుంటారా? అది కాకుండా ఎప్పుడు లేని విధంగా దయచేసి అపార్థం చేసుకోకండి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, మనకి, అందరికీ కూడా కావాల్సిన విషయం ఇది. ఈ ప్రభుత్వం తాలూకు ప్రతి సమస్య, సందర్భ సమస్య, ప్రభుత్వంలో ఉంటున్న మన ఎమ్మెల్యేలు, మన ఎమ్మెల్సీ అందరి సమస్య. ఆంధ్రప్రదేశ్ పత్రికలో మేడం అంటే